ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకేమైనా పిచ్చి పట్టిందా మహా? వెడ్డింగ్ డే రోజు నుంచి నువ్వేం చేస్తున్నావో అర్థం కావట్లేదు. ఆ విద్యాదేవి సుమతి అని తెలుసు కదా, ఎందుకు తీసుకొచ్చావు? తీసుకురావాల్సొచ్చింది. అదే అవసరం ఏంటి అని అడుగుతున్నాను. సీతకు మాటిచ్చాను అని మాట తప్పని మనిషిలా చరిత్రలో మిగిలిపోవాలనుకుంటున్నావా? కాదు, చరిత్రహీనురాల్ని అవ్వకూడదు అని చేశాను. నువ్వు చెప్పేది వింటుంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది మహా. జరిగింది చెప్తే నీకు నిజంగానే పిచ్చి పడుతుంది. నిన్న సిఐ త్రిలోక్ నాకు ఫోన్ చేసి కలిశారు. ఏంటి అర్జెంటుగా కలవాలి అన్నారు? మీకు ముఖర్జీ అని ఎవరైనా తెలుసా మేడం? తెలుసు, మా బిజినెస్ పార్ట్నర్. ఎందుకు అడుగుతున్నారు? నిన్న అతను మా స్టేషన్కి వచ్చాడు మేడం. కంపెనీలో మీరు చేసిన అక్రమాల గురించి చెప్పి మీ మీద చీటింగ్ కేసు ఫైల్ చేయమన్నాడు. అతనెవరో అల్లాటప్పగాడు అనుకుని మీ దాకా రాకూడదని నేనే డీల్ చేయాలనుకున్నాను. అప్పుడే తెలిసింది మేడం, అతను చాలా పవర్ఫుల్ అని. అతనికి చాలా నెట్వర్క్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది మేడం. అలాంటి వాళ్లతో కాంప్లికేషన్స్ ఎందుకని మీతో మాట్లాడి కాంప్రమైజ్ చేస్తాను అన్నాను. చాలాసేపు బ్రతిమాలితే ఒక్క కండిషన్ మీద ఒప్పుకున్నాడు. ఏంటా కండిషన్? విద్యాదేవి అలియాసు సుమతిని బెయిల్ మీద బయటికి తీసుకురావాలి, ఆవిడకి బెయిల్ ఇప్పించకపోతే మిమ్మల్ని జైలుకు పంపిస్తానని చెప్పాడు. నా మాట విని కాంప్రమైజ్ అవ్వండి మేడం, లేకపోతే లేనిపోని ఇబ్బందులు వస్తాయి. ఆ తర్వాత నేను కూడా మిమ్మల్ని కాపాడలేను. ఇది జరిగింది, అందుకే సుమతిని విడిపించి తీసుకొచ్చాను. సుమతికి ముఖర్జీకి ఏంటి సంబంధం? తన కోసం ఆయన ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? సుమతి కోసం కాదు, సీత కోసం. సీత ముఖర్జీ మీద ఒత్తిడి తెచ్చింది, అందుకే ఇదంతా చేయించింది. ఆ, అమ్మో, సీతకంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఇన్ఫ్లుయెన్స్ కాదు, సెంటిమెంట్. సీతను ముఖర్జీ కన్న కూతురులా చూస్తున్నాడు, అందుకే సీత చెప్పినట్టు చేస్తున్నాడు. ఇప్పుడు నేను సుమతిని బయటికి తీసుకురాకపోయుంటే సీత కంపెనీలో జరిగిన అక్రమాల్ని బయటపెట్టి నన్ను ఇరుకున పెట్టేది. ఇన్నాళ్ళు ఇంట్లో కంపెనీలో నేను ఎదురులేని అధికారంలో ఉన్నాను. ఇలాంటప్పుడు నా అక్రమాలు బయటికి వస్తే ఇంట బయట నన్ను ఎవరూ గౌరవించరు. అందరిలో నా విలువ పడిపోతుంది. అందుకే సీత కోరినట్టు సుమతిని తీసుకురాక తప్పలేదు. అమ్మో, సీత ఇంత పనిచేసిందా? అది సామాన్యురాలు కాదు మహా. నీ మెడలే వంచిందంటే నిన్ను మించిపోయింది. ముఖర్జీని అడ్డు పెట్టుకుని నాతోనే ఆడుకుంటోంది. ఇప్పుడు మేనత్త మేనకోడలు ఏకమై నిన్నిక ఆడుకుంటారేమో మహా. అందుకేగా సీత సుమతిని రప్పించింది. మరెలా మహా? ఇప్పుడేం చేస్తావ్? ఇంట్లో అందరికీ విద్యాదేవి ఇక్కడుండటం ఇష్టం లేదు. విద్యాదేవి సుమతి అని అందరికీ తెలియనంత వరకు నాకే సమస్య లేదు. ఆ నిజం బయటికి రాకుండా చూసుకుంటే సుమతిని బయటికి పంపించి సీతకు చెక్ పెట్టేయొచ్చు. చాలా థ్యాంక్స్ బాబాయ్. మా అత్తమ్మ విషయంలో మీరు నాకెంతో సపోర్ట్ చేశారు. నీ మాటల్లో నిజాయితీ, నీ పనుల్లో న్యాయం ఉంటుంది సీత. అందుకే నేను సపోర్ట్ చేశాను. మీరు లేకపోతే మా అత్తమ్మని బయటకు తీసుకురాగలిగేదాన్నే కాదు. ఇందులో నేను చేసిందేముందమ్మా? ఆఫీసులో జరుగుతున్న అక్రమాల గురించి, మహాలక్ష్మి చేసిన అవకతవకల గురించి నువ్వు నాకు చెప్పావు. వాటిని చూపించి నేను మహాలక్ష్మిని భయపెట్టాను. మీరలా చేయడం వల్లనే మా అత్తయ్య దారికొచ్చింది. నేను అనుకున్నది చేయగలిగాను. అంతా నువ్వే చేసావు తల్లి. నేను కేవలం నిమిత్త మాత్రమే. లేదు బాబాయ్, మీలాంటి పెద్దవారి అండ లేకుండా నేను మా అత్తయ్య మెడలు వంచగలిగేదాన్ని కాదు. ఏది ఏమైనా మీ వల్ల మా అత్తమ్మ బయటకొచ్చింది. మా కుటుంబంలో సమస్యలని సరిదిద్దుతాను. అలాగే ఆఫీస్లో జరిగిన పొరపాటును కూడా వీలైనంత త్వరగా సరిచేస్తాను. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది తల్లి. అటు కుటుంబాన్ని ఇటు కంపెనీని ఏకకాలంలో సరిచేస్తున్నావు. దేవుడు నీకు చాలా ధైర్యాన్నిచ్చాడు. మాలాంటి వాళ్ళు కూడా నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి. అయ్యో, నేనంత పెద్దదాన్ని కాదు బాబాయ్. ఏదో నాకు తెలిసింది చేశాను. తెలిసింది చేయటమే జ్ఞానం సీత. నీకున్న కొద్దిపాటి నాలెడ్జ్తోనే
నువ్వింత చేసావంటే చాలా గ్రేట్. మీలాంటి గొప్ప వాళ్ళ మెప్పు పొందడం నా అదృష్టం. వెళ్ళొస్తాను బాబాయ్. సరేనమ్మా, నా నుంచి ఏ సాయం కావాలన్నా మొహమాట పడకుండా అడుగు, తప్పకుండా చేస్తాను. చాలా థ్యాంక్స్ బాబాయ్. రా బాబు. మీరు నన్ను అలా పిలవద్దు. అదేంటి మామా? ఆవిడ మీద నాకు గౌరవం పోయింది సీత. ఆవిడ ఈ ఇంట్లో ఉండడం నాకిష్టం లేదు. మా పిన్ని చెప్పిందని కాదనలేకపోయాను. అమ్మలాంటి వారిని అలా అంటావేంటి మామా? ఈవిడ ఏ రకంగా నాకు అమ్మ అవుతుంది? నన్ను కనిందా, పెంచిందా? మా అమ్మని మాకు దూరం చేసి మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చారు? మళ్ళీ మా అమ్మని మాకు దూరం చేద్దామని వచ్చారా, లేక మమ్మల్ని కూడా చంపడానికి వచ్చారా? అత్తమ్మను అలా అనుకు మామా. ఈ పిచ్చిది మిమ్మల్ని మా అమ్మ అనుకుంటుంది. తను నమ్మినా నేను నమ్మను. మిమ్మల్ని అమ్మ అని పిలవను. మా అమ్మని చంపిన నేరానికి మళ్ళీ మీరు జైలుకి వెళ్లాల్సిందే. ఈ ఇంట్లో మీకు స్థానం లేదు. నా కడుపున పుట్టిన కొడుకు నేను తన అమ్మను కాదు అంటున్నాడు. ఈ కన్న తల్లినే నమ్మను అంటున్నాడు. నాలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు. బాధపడకండి అత్తమ్మా. నిజం తెలియక రామ్మామ అలా మాట్లాడుతున్నాడు. వాళ్ళ పిన్ని మాయలో పడి నిన్ను నమ్మట్లేదు. మహాలక్ష్మి నా ఇంటిని, నా భర్తని, పిల్లల్ని నాకు కాకుండా చేసింది. ఆ దేవుడు నా రూపాన్ని మార్చి నాకు మరింత అన్యాయం చేశాడు. ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోండి అత్తమ్మా. దేవుడు నీ వైపు ఉన్నాడు కాబట్టే మహాలక్ష్మి నిన్ను చంపాలని చూసినా నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. ప్రమాదం నుంచి రామామును కాపాడుకోగలిగావు. ఇప్పుడు నీ రూపం మారిపోయి ఉండొచ్చు, కానీ రేపనేది ఒకటి ఉంటుంది. దేన్నైనా మార్చే శక్తి రేపటికుంటుంది. అంతా మారిపోతుందత్తమ్మా. మహాలక్ష్మి నిజస్వరూపం గురించి త్వరలోనే అందరికీ తెలుస్తుంది. ఈరోజు కోపంతో నిన్ను ద్వేషించిన రామ్మామ రేపు మీరే తన కన్న తల్లి అని తెలిసి పశ్చాత్తాపడతాడు. నీకు జరిగిన అన్యాయాన్ని నిలదీస్తాడు. నేను చెప్తున్నాను కదా, ఇదే జరుగుతుంది. నేను నిరాశపడిన ప్రతిసారి నువ్వు నాకు ఆశ కల్పిస్తున్నావు సీత. నా కష్టంలో తోడుంటున్నావు. నీ రుణం తీర్చుకోలేను. మనది రుణం కాదు, బంధమని ఎన్నిసార్లు చెప్పానత్తమ్మా. త్వరలోనే నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నువ్వు హ్యాపీగా ఉంటావత్తమ్మా. హ్యాపీగా కాదు, హ్యాపీగా. అదే హ్యాపీగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.